వెల్కమ్ టు కీటాక్స్. వేలు కాదు లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చేస్తున్నాం. వందల కోట్ల విలువ చేసే భూములను కూడా 99 పైసలకు ఇచ్చేందుకు రెడీగా ఉన్నాం, ఆల్రెడీ ఇచ్చేస్తున్నాం అంటూ భారీ ప్రచారానికి ప్లాన్ చేసిన కూటమి ప్రభుత్వానికి ఊహించని ఎదురు దెబ్బ తగిలినట్టు కనబడుతోంది. ఊరు పేరు లేని ఉర్సా అనే కంపెనీకి వేల కోట్ల విలువ చేసే భూములు అప్పనంగా కట్టబెట్టారని, కనీసం కార్పొరేట్ రికార్డు కూడా లేని కంపెనీకి అలాంటి కేటాయింపులు చేయడం వెనుక అసలు కారణం ఏంటి అనే ప్రశ్నలు ఇప్పుడు విశాఖ మొదలు నేషనల్ మీడియా వరకు అన్ని వైపుల నుంచి చుట్టుముడుతూ ఉన్నాయి. ఈ కేటాయింపుల వెనుక కథ ఏంటి డీటెయిల్డ్గా చూద్దాం. అంతకంటే ముందు మీరు కీటాక్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏపీలో ఉర్సా అనే కంపెనీ 5,700 కోట్లు పెట్టుబడులు పెట్టేస్తోందంటూ భూముల్ని కేటాయిస్తున్నట్టు ఉన్నట్టుండి ఏపీ ప్రభుత్వం ప్రకటించడం అనేది తీవ్ర దుమారం రేపుతూ ఉంది. విశాఖలో ఉత్తరాంధ్ర జన జాగరణ సమితి లాంటి సంస్థలు రోడ్డెక్కితే ఇంకో పక్కన వైసీపీ ప్రచారాన్ని పోరాటాన్ని ఉధృతం చేస్తూ ఉంది. వీటన్నిటికీ తోడు ఇదే ఇష్యూ మీద ఇప్పుడు నేషనల్ మీడియా కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా తగులుకున్నట్టు కనబడుతోంది. అసలు ఈ ఉర్సా కంపెనీ ఎప్పుడు పుట్టింది, దీని ఫుట్ ప్రింట్స్ ఏంటి, కార్పొరేట్ రికార్డ్ ఏంటి లాంటివి ఏవి వెరిఫై చేయకుండా ఆగా మేఘాల మీద ఉన్నట్టుండి ఇలాంటి కేటాయింపులు ఎందుకు చేశారు, దీని వెనక ఎవరున్నారు అని నేషనల్ మీడియా ప్రశ్నిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో కూడా ఈ మధ్యన అమాంతం రాజకీయంగా ఎదిగిన ఒక నాయకుడి చిన్ని చిన్ని ఆశలు దీని వెనక ఉన్నాయి అనే మాట కూడా ఇప్పుడు వినిపిస్తూ ఉంది. రాజకీయాల్లో భూ కేటాయింపులకి సంబంధించి ఒక్కసారి దుమారం రేగితే అది హోల్ ప్రాసెస్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. 20 ఏళ్ల కిందట భూ కేటాయింపులకి సంబంధించి ఇలాంటి పెను దుమారమే భారీ స్థాయిలో రేగడాన్ని ఏపీ చూసింది. ఐఎంజీ భూముల కుంభకోణం అని ఇప్పటికీ పేరు వినిపిస్తూ ఉంటుంది. 2004 ఎన్నికలకి కొద్ది నెలల ముందు చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో ఆఘ మేఘాల మీద హైదరాబాద్ నడిబొడ్డున గచ్చిబౌలి, మామిడిపల్లి ప్రాంతాల్లో ఉన్న 850 ఎకరాల భూముల్ని ఐఎంజీ అకాడమీస్ భారత్ అనే సంస్థకి ధారాదత్తం చేయడం పెను దుమారం రేపింది. భూములు ఇవ్వడమే కాదు, హైదరాబాద్లో స్టేడియంల నిర్వహణంతా ఈ ఐఎంజీనే చూస్తుందని, అలా చూసినందుకు గాను కోట్ల రూపాయలు ప్రభుత్వమే ఐఎంజీకి చెల్లిస్తుంది అనే ఒప్పందాన్ని చంద్రబాబు ప్రభుత్వం చేసుకుంది. ఆ తర్వాత ఎన్నికల్లో కొద్ది నెలలకే చంద్రబాబు ఓటమి పాలైన తర్వాత, రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఐఎంజీ భూ కేటాయింపుల వ్యవహారాన్ని తిరగదోడితే కళ్ళు బైర్లు గమ్మే వాస్తవాలు బయటపడ్డాయి. హైదరాబాద్ నడిబొడ్డున వేల కోట్ల విలువ చేసే 850 ఎకరాల భూమిని కేటాయించిన ఐఎంజీ హిస్టరీ తిరిగేస్తే అదొక బోగస్ కంపెనీ అని, ప్రభుత్వంతో ఒప్పందం కుదరడానికి కొద్ది రోజుల ముందే పేపర్లు సిద్ధం చేశారని, ఫ్లోరిడాలో రిజిస్టర్ అయినట్టుగా చూపించిన డాక్యుమెంట్లు అన్నీ కూడా ఫేకేనని తేలింది. అప్పటి వైఎస్ ప్రభుత్వం భూ కేటాయింపులు హోల్డ్ చేస్తే ఎవరైతే చంద్రబాబు ప్రభుత్వం నుంచి 850 ఎకరాల భూములు పొందారో ఆ వ్యక్తి అహోబిల్ రావు అలియాస్ బిల్లీరావు 2006లో హైకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత 2006 నుంచి గత ఏడాది 2024 వరకు 18 సంవత్సరాలకు పైగా ఈ కేసు సాగి సరిగ్గా ఏడాది కిందట తీర్పు వచ్చింది. ఏంటి అంటే అప్పటి భూ కేటాయింపు చెల్లదని, ఐఎంజీ భారత్ అనేది ఒక ఫేక్ కంపెనీ అని, పెట్టుబడులు వస్తాయని ప్రచారం చేసుకోవడం కోసమో లేకపోతే కొందరికి ప్రయోజనం చేకూర్చడం కోసమో ఇలా వందలు వేల కోట్లు విలువ చేసే జాతి సంపదని, ప్రజల ఆస్తిగా చెప్పుకునే ప్రభుత్వ భూముల్ని ఇలా ధారాదత్తం చేయడం వల్ల ఎంత దారుణ పరిణామాలు ఉంటాయో ఐఎంజీ చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఉర్సా లాంటి కంపెనీల విషయంలో వినిపిస్తున్న ప్రశ్నలు కూడా ఇలాగే దీర్ఘకాలం రాజకీయంలో రీసౌండ్ వచ్చే రేంజ్ లో వినపడడం ఖాయంగా కనిపిస్తోంది. 40 లక్షల కోట్ల పెట్టుబడులు తేవడమే టార్గెట్ అంటూ విస్తృతంగా భారీ స్థాయిలో ప్రచారం చేసుకోవాలనుకుంటున్న కూటమి ప్రభుత్వానికి ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలిందా? ఉర్సా ఎఫెక్ట్ ఎలా ఉండొచ్చు? ఐఎంజీ నాటి రోజులు గుర్తొస్తున్నాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్.